Hello everyone, this is Priyanka from Nidhi's Helpline channel. సో నవేడేస్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి. అసలు ఏ షాంపూ బెస్ట్, ఎలా యూజ్ చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ తో చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు, తిక్మక అయిపోతూ ఉంటారు. సో అసలు మన స్కాల్ప్ కి కరెక్ట్ pH వాల్యూ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఇట్స్ 5.5 అండి. మన హెయిర్ కి pH వాల్యూ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అ pH వాల్యూ అండి. ఫర్ ఎవ్రీథింగ్ మనకి pH వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అలాగే మన స్కాల్ప్ కి వచ్చేసరికి మనకి pH వాల్యూ 5.5 అండి. అలాగే మన హెయిర్ కి వచ్చేసరికి మన pH వాల్యూ 3.67. అలాగే స్ట్రైట్ హెయిర్ ఉండే వాళ్ళకి ఒక pH వాల్యూ ఉంటుంది, అలాగే కర్లీ హెయిర్ వాళ్ళకి ఒక pH వాల్యూ ఉంటుంది. సో స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి 4.5 నుంచి 6.5 pH ఉన్న షాంపూస్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి మనకి 4 నుంచి 5.5, 6 ఆ రేంజ్ దాకా కూడా మనము ఈ షాంపూస్ అనేది pH వాల్యూ ఉన్న షాంపూస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అసలు ఏ షాంపూకి ఎంత pH వాల్యూ ఉందో మనకి తెలిస్తేనే కదా మనం మన హెయిర్ ని బట్టి, మన హెయిర్ కండిషన్ ని బట్టి మనం ఏ షాంపూ చూస్ చేసుకోవాలో తెలిసిద్ది. సో దాంట్లో పాటుగానే ఈరోజు మనం ఏ షాంపూకి ఎంత pH వాల్యూ ఉంది, ఏ షాంపూ ది బెస్ట్ అనేది తెలుసుకోబోతున్నాము. రండి తెలుసుకుందాం. సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జస్ట్ మనకు లిట్మస్ పేపర్ కావాలండి. దాంతో పాటు ఇలా n నెంబర్ ఆఫ్ షాంపూస్, మనం ఏ షాంపూ ట్రై చేయాలనుకుంటున్నామో ఆ షాంపూస్ మనం తీసుకుంటే సరిపోతుంది, శాంపిల్స్. సో ఎప్పటి నుంచో చాలా మంది వాడుతున్న షాంపూ అండి క్లినిక్ ప్లస్, బాగా ట్రస్టెడ్ షాంపూ. ఇప్పుడు దీని pH వాల్యూ ఎంతో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ క్లినిక్ ప్లస్ షాంపూకి pH వాల్యూ ఎంతో తెలుసుకుందాం. వాటర్లో డిప్ చేశాను డైల్యూటెడ్ షాంపూలో. సో ఇది క్లినిక్ ప్లస్ షాంపూ ఒక pH వాల్యూ మనకి కరెక్ట్గా చూసుకున్నట్టయితే మనకి 5కి 6కి మధ్యలో వచ్చిందండి. అంటే దీని pH వాల్యూ 5.5, విచ్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ఫర్ యూస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక వెల్ నోన్ షాంపూ తీసుకుందాం. ఇది మీరా షాంపూ. సో ఇప్పుడు మనం మీరా షాంపూని కూడా టెస్ట్ చేద్దాం. డిప్ చేశాను, జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. సో ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. దీని pH వాల్యూ ఏంటో చూద్దాము. చూసారు కదండి, 5కి 6కి ఇన్ మిడిల్ ఉంది, అంటే దీని pH వాల్యూ కూడా 5.5. సో ఇట్ ఈస్ ఆల్సో సేఫ్ ఫర్ యూస్. సో ఇది ఇంకొక వెల్ నోన్ ప్రోడక్ట్ అండి, కార్తిక షాంపూ. ఇది వాడితే జుట్టు చాలా పొడవుగా, అందంగా, నల్లగా నిగనిగలాడిపోతుందండి. మనం యాడ్లో చూస్తూనే ఉన్నాం కదా. సో ఇప్పుడు ఇది టెస్ట్ చేద్దాం. లిట్మస్ పేపర్ తీసుకున్నానండి, డిప్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది కార్తీక షాంపూకి మనం చేసిన pH వాల్యూ టెస్ట్. ఇది ఎగ్జాక్ట్ గా 6 వచ్చింది చూడండి. ఇట్స్ pH వాల్యూ ఇస్ సేఫ్. ఇది కూడా పర్లేదు, వాడచ్చు, బట్ అకార్డింగ్ టు యువర్ హెయిర్ కండిషన్. సో ఇప్పుడు మనం ఇంకొక వెల్ నోన్ షాంపూ చూద్దాం. దిస్ ఈజ్ హెడ్ అండ్ షోల్డర్. చాలా మంది మోస్ట్ ఆఫ్ ద వాడేది ఈ హెడ్ అండ్ షోల్డర్. ఇప్పుడు దీనికి మనం pH వాల్యూ తెలుసుకుందాం. రండి. సో ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ షాంపూకి pH వాల్యూ తెలుసుకుందాం. ఇలా డిప్ చేసిన తర్వాత ఒక 2 seconds కనుక మనం వెయిట్ చేసినట్టయితే అప్రాక్సిమేట్ గా మనకి pH వాల్యూ అనేది, యాక్యురేట్ గా మనకి pH వాల్యూ అనేది తెలిసిపోతుంది.
ఇది మనకి హెడ్ అండ్ షోల్డర్ షాంపూ మనకి ఈ 6కి 7కి ఇన్ మిడిల్ వచ్చిందండి. మీరు క్లియర్ గా చూసినట్టయితే 6కి 7కి మధ్యలో కనిపిస్తుంది దీని కలర్ అనేది మనకి. సో విచ్ మీన్స్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 6.5. దీని pH వాల్యూ మనం 6.5 కింద కన్సిడర్ చేయొచ్చు. అకార్డింగ్ టు మీ ఇది కొంచెం ఆలోచించి యూస్ చేసుకోవాలి. ఇది కూడా ఇంకో వెల్ నోన్ ప్రొడక్ట్ అండి, ఇట్స్ డవ్. సో ఇప్పుడు మనం డవ్ని కూడా టెస్ట్ చేసి చూద్దాము. సో డవ్ షాంపూ కొంచెం యాడ్ చేశాను అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు మనం డవ్ షాంపూ pH వాల్యూ చెక్ చేస్తున్నాము. చక్కగా డిప్ చేశాను. వెయిట్ ఫర్ 2 seconds. సో ఇట్ ఈస్ pH వాల్యూ మనకి డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం pH వాల్యూ చూసుకున్నట్టయితే ఇట్ 6కి 5కి మధ్యలో వచ్చింది. బట్ ఇది మనం మోస్ట్గా చూసుకున్నట్టయితే 5కి దగ్గరగా ఉందండి. సో ఇట్స్ pH వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ 5, అరౌండ్ 5. సో ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ఫర్ యూస్. ఇప్పుడు మనం ఇందులేక షాంపూని టెస్ట్ చేయబోతున్నామండి. చక్కగా కట్ చేసుకున్నాను. యాజ్ వెల్ కొద్దిగా షాంపూ తీసుకున్నాను. యాడింగ్ సమ్ వాటర్. సో ఇప్పుడు ఇందులేక షాంపూకి pH వాల్యూ టెస్ట్ చేద్దాం. డ్రై ఇట్ ఫర్ సమ్ టైమ్. సో ఇందులేక షాంపూ pH వాల్యూ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇట్స్ 6 అండి. ఇది కూడా ఒకసారి మీ హెయిర్ హెల్త్ని బట్టి, మీ హెయిర్ కండిషన్ని బట్టి, మీ స్కాల్ప్ని బట్టి యూస్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చిక్ షాంపూ తీసుకున్నాము. చిక్ షాంపూ pH వాల్యూ ఏంటో టెస్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడు చిక్ షాంపూ pH వాల్యూ ఏంటి అనేది చెక్ చేద్దాం. లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్. చిక్ షాంపూ ఒక pH వాల్యూ అండి మనం ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇది 7కి మ్యాచ్ అయింది. సో అకార్డింగ్ టు మీ దిస్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ఎవ్రీవన్స్ స్కాల్ప్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, తర్వాత యూజ్ చేయండి. సో చూసారు కదండి షాంపూస్కి pH వాల్యూ ఎలా చెక్ చేసుకోవాలో. ఇంట్లోనే మీరు చక్కగా ఈజీ షాంపూస్ యొక్క pH వాల్యూ తెలుసుకోండి. అండ్ అకార్డింగ్ టు యువర్ హెయిర్ అండ్ స్కాల్ప్ pH వాల్యూని బట్టి ఏ షాంపూ మీకు సూటబుల్ మీరే చెక్ చేసుకుని దాన్ని యూజ్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు మాత్రమే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ దెమ్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.